యోగా డే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. శాసనసభ్యులు అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికీ మరి పేపర్లో చూసాం 2 కోట్ల పైన ఆల్రెడీ యోగాలో పాల్గొన్నారు. ఇప్పుడు 21 నుంచి నెక్స్ట్ ఈ 21 వరకు, లాస్ట్ 21 నుంచి ఈ 21 వరకు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో శ్రమతో వచ్చారు. పొద్దున్నే 4 గంటలు లేచి మరి శ్రమతో వచ్చారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజుతో ఆగిపోకూడదు. మీరు ప్రతిరోజు కూడా యోగా చేయాలి. అదే దీని ముఖ్య ఉద్దేశం. ప్రతిరోజు మీరే కాదు, మీ ఫ్యామిలీలందరూ కూడా, ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ఈ యోగాని చేసేటట్టు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రత్యేకంగా మరి ఇండస్ట్రీస్ వారు కానీ అందరూ కూడా, ఏపీఐఏసీ అధికారులు కానీ, రెవెన్యూ వారు కానీ, పోలీస్ వారు కానీ అందరూ కూడా మరి ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా వచ్చి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాతో అన్నారు సార్ వర్షం వచ్చేస్తుందేమో అని. వర్షం రాదని చెప్పా. వర్షం రాదు, మీరు కనుక్కోండి. ఈ పక్కనే ఒక సర్కిల్ లాగా విష్ణుమూర్తి ఎలా అయితే సర్కిల్ లాగా అడ్డుతాడు ఆయన, అలాగే ఈ వర్షం కూడా మనకి కేవలం ఆశీర్వాదం లాగా అక్కడ జల్లు పడుతుంది. అలా జల్లు పడుతుందని చెప్పి మీరు ఇక్కడ కూర్చున్నానంటే మనం ఇక్కడి నుంచి సమాప్తం అనగానే మొత్తం వర్షం పడిపోతుంది. అది కూడా నాకు చాలాసార్లు నాతో పాటు ఉన్న వాళ్ళకి అనుభవం. నేను ఏ కార్యక్రమం చేసినా ఇలాగే ఉంటుంది. మరి మనల్ని ఆశీర్వదించిన భగవంతుడిని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి మన ఎంపీ గారు మాట్లాడతారు. మీకు అందరికీ ఒక విజ్ఞప్తి. రేపు 21వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో యోగాకు వస్తున్నారు. మీరందరూ కూడా దాన్ని పాల్గొని ప్రపంచానికే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా విశాఖపట్నంలో జరగడానికి మీరు అందరూ తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ ఈరోజు ఈ జిల్లా పేరుని చాలా బ్రహ్మాండంగా మరి తీసుకొచ్చారు. అలాగే 21వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఇంతకన్నా ఎక్కువ డిసిప్లిన్తో పాల్గొనాలని అందరికీ కూడా మరి మరొక్కసారి విన్నవించుకుంటూ, ఎందుకంటే మన దేశం జెండా 21వ తారీఖున విశాఖపట్నంలో ప్రపంచ స్థాయిలో యోగాగా మరి ఎగురుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిలిచినా పిలకపోయినా అందరికీ ఆహ్వానం. అందరూ కూడా ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కబోతుంది. మరి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దీన్ని కండక్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా, అంటే మీకు స్పెసిఫిక్గా ఒక ప్లేసు అలాట్ చేస్తాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం మీదకి వెళ్తున్నాం. దయచేసి 21ను కూడా ఇంతకన్నా ఎక్కువ సిన్సియర్గా అందరూ పాల్గొంటారని చెప్పి, ఆఖరిగా మరి ఈ పోస్టర్ లాంచ్ కూడా మన ఎంపీ గారి చేతుల మీదుగా డ్రగ్స్ గురించి, అలాగే పిల్లలు, ఆడపిల్లలు, లా అండ్ ఆర్డర్ ఇవన్నిటి గురించి కూడా పోలీసు వారు మరి ఈ పోస్టర్ని ఆవిష్కరించమని చెప్పారు. సో మరి మన ఎంపీ గారు చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శాంతి, జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరూ కూడా తోసుకోకుండా జాగ్రత్తగా డిసిప్లిన్గా అందరూ కూడా ఇక్కడి నుంచి జాగ్రత్తగా మీ కంపెనీలకి వెళ్తారని చెప్పి కోరుకుంటూ, జై హింద్.